నమస్తే జేఎల్ టీవీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రైతు భరోసా పీఎం కిసాన్ మూడో విడత నిధులు జమ చేసిన ముఖ్యమంత్రి. నివర్ తుఫానుకు దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ అకౌంట్లో వేసిన జగన్. తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న వైఎస్ఆర్ కాలనీ శంకుస్థాపనలు. ఈ పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామన్న శివరామ సుబ్రహ్మణ్యం. సాగు చట్టాలపై బీజేపీ అవగాహన సదస్సులు. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్న కమలనాథులు. జేఎల్ టీవీ న్యూస్ ఎఫెక్ట్. కోటనందూరు పీహెచ్ పనితీరుపై డిఎంఎండ్హెచ్ఓ దర్యాప్తు. తునిలో జరిగిన థాయ్ బాక్సింగ్ పోటీల్లో పథకాలు పండించిన నర్సీపట్నం వాసులు. విజేతలను అభినందించిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. రైతు బాంధవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నదాతలను కష్టాల కడగండ్ల నుంచి గట్టెక్కించేందుకు వరుసగా పథకాల వడ్డన చేస్తున్న జగన్ సర్కార్ ఇవాళ రైతుల అకౌంట్లో రైతు భరోసా మూడో విడత నిధులు జమ చేశారు. ఇదే సమయంలో నివర్ తుఫాన్ వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతుల అకౌంట్లో జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి నిధులు జమ చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద 1120 కోట్లు, నివర్ తుఫాన్ బాధితులకు ఇన్పుట్ సబ్సిడీగా 646 కోట్లు జమ చేశారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటున్న జగన్కు రైతాంగం కృతజ్ఞతలు తెలిపింది. 3-4 లక్షల రైతులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే చేస్తాడు. మడం తిప్పటం ఎరుగని మన జగనన్న. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకంలో మరి ఏదైతే ఆఖరి విడతగా రిలీజ్ కావాల్సినటువంటి 2,000 రూపాయలు 51.59 లక్షల మంది రైతులకి, ఇందులో 1.54 లక్షల మంది కౌలుదారులు, ఆర్ఓఎఫ్ఆర్, అలాగే మరి దేవాదాయ భూములు కౌలు చేస్తున్న రైతులు కూడా కలుపుకుని ఉన్నారు. వీళ్ళందరికీ కలిపి 1,119 కోట్ల రూపాయల నిధుల్ని ఈ రోజున మరి వారి అకౌంట్లోకి నేరుగా వేస్తున్నారు. దానికి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులందరి తరపున, వ్యవసాయ శాఖ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ పథకంతో రెండో విడత అంటే మొదటి విడత ఫస్ట్ ఇయర్ 2019-20 అండ్ సెకండ్ విడత 2021 కలిపి 13,101 కోట్ల రూపాయలు 51.59 లక్షల మంది రైతు కుటుంబాలకి చెల్లించడం జరిగింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం కాబట్టే మొట్టమొదటి రోజు నుంచి కూడా రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి బాహాటంగా చెప్పడమే కాకుండా ప్రతి అడుగు కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగానే అడుగులు వేశాం. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ ఈ పథకం కింద ఇప్పటి వరకు 51,59,000 మంది రైతు కుటుంబాలకు అక్షరాల 13,101 కోటి రూపాయలు అందించాం. కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే. దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా రైతన్నులకు ఏటా 13,500 రూపాయలు ఇవ్వడమే కాకుండా దేశంలో ఎక్కడా కూడా ఇంత భారీగా ఇవ్వడం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఏటా 13,500 రూపాయలు ఇవ్వడమే కాకుండా కౌలు రైతులకు, అటవీ అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మనదే. జై హో జగన్ నినాదాలు మారుమ్రోగాయి. నవరత్న పథకాలతో సంక్షేమ పాలనతో దూసుకుపోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జేజేలు పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ముందుండి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. సిబిఎం కాంపౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పెదబొడ్డెపల్లి, కూడలి వరకు జరిగింది. రాజకీయాలకు తావు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న రాజన్న బిడ్డకు జేజేలు పలుకుతూ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఇస్తున్న దమ్మున్న నాయకుడు మన జగన్ సంగతి తెలుసుకోవాలని చెప్పి తెలియపరుస్తూ, నువ్వు ఈ చంద్రబాబు మా ప్రభుత్వంపై కానీ ఈ ప్రభుత్వంపై ఎంత బురజలనుకో సరే ఈ రాష్ట్ర ప్రజలు మరొక 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియపరుస్తూ ఈ 18 నెలల కాలంలో చేసిన అభివృద్ధులు
సంక్షేమ పథకాల ద్వారా మధ్యవర్తులు లేకుండా పైరువేలు చేయకుండా నేరుగా ప్రజల అకౌంట్లోకి ఎన్ని కోట్ల రూపాయలు వెళ్తున్నాయో తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా ఆయన ప్రజలు చెప్తున్నారు. అలాగే ఈ సోది కబుర్లు, ఈ పిచ్చి కబుర్లు చెప్పదని బుచ్చుబాబులా టెంగరబాబులా మాట్లాడుతుంది ఈ సందర్భంగా ఆయన ప్రజలు తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే నిన్న ఏమీ తెలియని వాడిని ఎమ్మెల్యేని చేసేశారు. అయ్యన్న పాత్రను విమర్శిస్తే మీరేం చేస్తున్నారు? ఆ ఎమ్మెల్యే రోడ్డు మీదకి వచ్చినప్పుడు అడ్డుకొని నా కొడక మా నాయకుడిని విమర్శిస్తామని అడగండి అని చెప్పి ఈ మాడుగుల నుంచి వచ్చి ఇక్కడ చెప్తుంది. ఇక్కడ అడ్డుకోమంటాడు అందరూ. ఆయన మాడుగుల్లో పెద్ద బ్రాహ్మణాయుడు, అడు పెద్ద భజనాయుడు. మాడుగుల్లో 16,000 ఓట్లతో ఓడిపోయి మాడుగుల్లో పేగలవాడు ఇక్కడ వచ్చి పీకెత్తాడంట ఆ డ్రామానాయుడు. నర్సిపట్నం ఏం పీకుతాడో చెప్పాల డ్రామానాయుడు. మరి ఏ బొక్క తెలియదు ఈ భజనాయుడు మమ్మల్ని విమర్శిస్తాడు. ఈ డ్రామానాయుడు నిన్న చాలా కథలు చెప్పాడు. కేవలం 5 పదులకి భజన చేయడానికి నేను వచ్చి భజన చేసి భజనాయుడు డ్రామానాయుడు వెళ్ళిపోయాడు నిన్న. అలాగే ఇంకోటి అని చెప్పి సందర్భంగా అయ్యన్న పాత్రిక తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి చూస్తే అయ్యన్న పాత్ర అంటే 142 కోట్లతో మంచినీటి కొరకు శంకుస్థాపన చేసాం, అది ఎందుకు చేయలేదంటాడు. ఒక్కసారి చెప్పాలి మీ అందరికీ కూడా, మీ తెలుగుదేశం హయాంలో మీరు 142 కోట్లు శాంక్షన్ చేస్తే మరి ఎందుకు ఆ పనులు ప్రారంభించలేదు? మరి ఎందుకు పూర్తిగా చేయలేకపోయి చెప్పి అడుగుతున్నాం. 142 చేసాం, మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఇక చూస్తే ఈ రోజు నిన్న అంటారు ఆయన వాలంటీర్స్ గురించి విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. ఏమంటాడంటే ఈ రోజు వాలంటీర్లు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అన్నా క్యాంటీన్లు పెట్టాం, బ్రహ్మాండంగా పెట్టాం, తీశారంటాడు. ఒక్క విషయం తెలుసుకోవాలి, ఆనాడు 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వారు మేము అన్నా క్యాంటీన్లు పెడతాం, మాకు ఓటు వేయండి, 5 రూపాయలుగా భోజనం పెడతాం, రూపాయికే టిఫిన్ పెడతాం అని చెప్పి అంటే చాలా మంది పేద ప్రజలు నిజంగా 5 రూపాయలు భోజనం పెడతారని చెప్పి ఓట్లేసి 2014 గెలిపించారు. గెలిపిస్తే ఏం చేసాం? మరి 5 సంవత్సరాలు ఎప్పుడు పెట్టాను? దర్శపట్నంలో 2014 పెట్టలేదు, 2015లో పెట్టలేదు, 2016లో పెట్టలేదు, 2017లో పెట్టలేదు, 2018లో పెట్టలేదు. ఎన్నికలు 2019లో 4 నెలలు ముందు వస్తుండగా అక్కడ పెట్టేసి పేద ప్రజలకు ఎవరికైనా 5 రూపాయలు ఇచ్చేస్తున్నారు బిల్లు మమ్మల్ని ఎందుకు చెప్తారని చెప్పి సందర్భంగా అయ్యన్న పాత్రని అడుగుతున్నారు. శాసనసభ్యురాలు మన పాయకిరిపేట అంత్రి గారు కూడా వచ్చారు నిన్న. ఆవిడంటారు అయ్యన్న పాత్ర కాలిగోటికి కూడా సరిపోడు మీ ఎమ్మెల్యే అంటాడు. సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే అంటాడు. అంటుంది ఆవిడ. సభ్యత సంస్కారం లేదంటున్నారు ఆవిడ శాసనసభ్యురాలు, మాజీ శాసనసభ్యులు. ఒకటి చెప్పాలి, మాజీ శాసనసభ్యులు అంత్రి గారికి మన నర్సీపట్నంలో గతంలో టీచర్గా పనిచేశారు. ఈమె గురించి చాలా మంది తెలుసు. అలాగే టీచర్స్కి బాగా తెలుసు. టీచర్స్కి ఈయన సంస్కారం గురించి, సంసారం గురించి, సభ్యత గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వేసినట్లుంది ఆవిడ చెప్పిన మాటలో. ఏంటి ఈరోజు చూస్తే ఆవిడ 2014 ఎన్నికల్లో పాయకరేపటి నుంచి పోటీ చేశారు. 2014లో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆవిడ గెలిచారు 3000 ఓట్లతో, నేను 2000 ఓట్లతో ఓడిపోయాను. నేను ఓడిపోయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఓడిపోయినా మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఇక్కడ. కానీ ఆవిడకి ఏం చేశారు? ఎమ్మెల్యే అయినా సరే అక్కడ సీట్ ఇవ్వకుండా ఎక్కడికో పంపించారు. అంటే ఆవిడ తాలూకు విలువ ఒక్కసారి తెలుసుకోవాలని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ 7 పథకంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో విద్యా విధానానికి తీసుకెళ్ళడం మంచిది కాదా చెప్పాలి అయ్యన్న పాత్ర అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. అలాగే ఈ పథకంలో ఎమ్మెల్యేగా నేను నర్సీపట్నం అసెంబ్లీ నిధులు సుమారు 91 పాఠశాలను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. ఇలా ప్రభుత్వ పాఠశాలను నేను అభివృద్ధి చేయడం తప్పంటారా చెప్పాలని చెప్పి సందర్భంగా ఎన్నికలు అడుగుతున్నాను. అలాగే రైతు భరోసా పథకం కింద నియోజకవర్గంలో 1000 మంది రైతులకు ప్రభుత్వ సహకారం అందిస్తున్నాం. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన రైతు భరోసా పథకం రైతులకు మేలు చేయదు అంటారా చెప్పండి అయ్యన్న పాత్ర అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అలాగే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం. ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేశాం. ఇలా చేయకూడదు అంటారా అయ్యన్న పాత్ర చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అలాగే అమ్మఒడి పథకంతో
నర్సీపట్నం నియోజకవర్గంలోని వేల మంది తల్లులకు వారి పిల్లల చదువుల కోసం ఆర్థిక భరోసా ఇస్తున్నాం. ఇలా చేయడం నేరం అంటారా? అమ్మఒడి పథకాన్ని ఆపేసి పేద పిల్లలు ఉన్నత చదువులు చదవకుండా చేసిస్తే మీకు ఆనందం కలిగిస్తుంది అంటారా? చెప్పాలి అయ్యన్న పథకం అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. అలాగే ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించివ్వడం, ఆ స్థలాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి పేదలకు అవసరాలకు అండగా నిలబడి ఈ పథకాన్ని అమలు చేయడం మంచిది కాదంటారా? చెప్పండి అయ్యన్న పథకం అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. దోహదపడి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఆర్థికంగా బలపడడం మీకు ఇష్టం లేదా అడుగుతున్నాను ఈ సందర్భంగా అయ్యన్న పాత్రని. మరి నేను చేసిన పాఠశాలలు, ఆసుపత్రులు, మరి రోడ్లు, సచివాలయ భవనాల నిర్మాణం ఇలా కోట్ల రూపాయలతో అమలు చేసిన పనులు అభివృద్ధి కాదంటారా? మరి మీరు చేసిందే మాత్రం అభివృద్ధి, ఎదురుగారు చేస్తే అభివృద్ధి కాదా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అయ్యన్న పాత్ర చెప్తున్నాను. అలాగే సంస్కారం గురించి మాట్లాడే తీరు గురించి మీరు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. మహిళా ఉద్యోగులను, దళితులను అవమానంగా కించపరుస్తూ మీరు మాట్లాడే మాటలు మరి మర్చిపోరని చెప్పి అడుగుతాను. ఇందుకు సంబంధించిన మీపై ఉన్న పోలీస్ కేసులు నిజం కాదంటారా అని చెప్పి సందర్భంగా మరి ఆ కేసులో మీరు ఏమనగా ఉన్న సంగతి గుర్తు లేదని చెప్పి సందర్భంగా మరి అయ్యన్న పదవులు అడుగుతాను. ఒక ముఖ్యమంత్రిని తప్పుడుగా సంపాదించడం ఏమి సంస్కారం చెప్పగలరా? మరి మాజీ మంత్రి అయ్యన్న పదవులు అడుగుతున్నాను. అలాగే మీ మీద పెడితే తప్పుడు కేసులు, ఎదుటి వారి మీద కేసులు పెడితే నిజమైన కేసుల మీ రాజకీయ ప్రత్యేకతను అందుకోవడానికి ఒకప్పుడు మీరు ఎలాంటి కేసులు పెట్టించారో మర్చిపోరని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా నియోజకవర్గంలో వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం అన్యాయం అంటారా చెప్పాలని చెప్పి మరి సందర్భంగా అయ్యన్న పథకం అడుగుతున్నాను. ఇక చూస్తే చెప్తాను, వచ్చే కొత్త సంవత్సరం రేపు జనవరి సంవత్సరం నుంచి జనవరి నెల నుంచి కూడా ఒక 6-7 నెలలు 2 కోట్ల పైగా రూపాయలు అక్కడ పెట్టి ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. ఇంకా మాట్లాడాలంటే అయ్యన్న పాత్రుడు ఇంకా చాలా ఉన్నాయి. మరి నువ్వు మా నాయకుల పట్ల మరి గౌరవంగా మాట్లాడితే మేము కూడా గౌరవంగా మాట్లాడతాం, లేకపోతే నీకంటే మేము కూడా ఎక్కువగా మాట్లాడడం సంగతి అయ్యన్న పదవి తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకో విషయం చెప్పాలి, ఇక గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సుమారుగా మన నర్సీపట్నం నియోజకవర్గంలో 2258 మంది అప్పుడు ఇల్లులు ఇచ్చారు చాలా మందికి. వాళ్ళందరూ కూడా ఇల్లులు కట్టుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో బిల్లు వస్తాయని కట్టుకున్నారు, కానీ బిల్లులు ఇవ్వలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు వారు మనం ఇవ్వకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా సరే ఇల్లు వారికి అన్యాయం జరగకూడదని చెప్పి ఈ 2258 నుండి కూడా సుమారుగా 7,27,00,000 రూపాయలు మరొక 4 రోజుల్లో వారందరికీ ఇస్తామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా శంకుస్థాపన చేశాం. మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా పనులు ప్రారంభించామని చెప్పి చెబుతున్న అయ్యన్న పాత్రుడు మరి చేతగాక పూర్తి చేయలేకపోయామన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంకోటి అంటాడు, ఈ 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు చూసినా సరే ఏ మీటింగ్లో చూసినా పెద్ద చోట్ల ట్యాంక్ బండ్ చేస్తున్నా అంటే ఈ 5 సంవత్సరాలు ట్యాంక్ బండే అన్నాడు. ఎక్కడన్నా అయిందండి ట్యాంక్ బండ్? ఒక్కడ కానీ ట్యాంక్ బండ్ అవ్వలేదు. 5 సంవత్సరాలు అదే చెప్పేవాడు. ఇంకా చూస్తే ఈరోజు ప్రారంభం కోసం చేసిన నువ్వా మమ్మల్ని విమర్శించేదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. సామెత ఉంది, కొడుకు ఒకరికి పుడితే నాకు పుట్టాడని పేరు పెట్టినట్టు ఉంది అయ్యన్న పాత్ర ప్రారంభోత్సవాలు అని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ప్రజలను మాయం చేసి, ప్రజలను మోసం చేసి అధికారులకు వచ్చింది మీరన్న సంగతి అయ్యన్న పాత్ర తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇంకోటి అంటాడు అయ్యన్న పాత్రుడు, ఇంటి స్థలాల సేకరణలో మరి నర్సీపట్నంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇంటి స్థలాల సేకరణలో 1 ఎకరా 10 లక్షలు ఉందంట. ఎకరా 10 లక్షలు అండి, చాలా ఎక్కువ ఉంది. అయినప్పుడు కూడా ఎకరా 10 లక్షలు ఉంటే 40 లక్షలు కొన్నారు, 10 లక్షలు రైతులకు ఇచ్చి మిగతా 30 లక్షలు నాయకులు అధికారులు చేశారు అంటున్నాడు అయ్యన్న పాత్రి. ఈ సందర్భంగా చెప్పాలి, ఊరు టెంగరబాబు అసలు నువ్వు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పుకుంటున్నావు. ఈ ఇంటి స్థలాల కొనుగోలు విషయంలో మీ తెలుగుదేశం పార్టీ నాయకుల భూములు కూడా ప్రభుత్వం తీసుకుని నర్సీపట్నంలో వాళ్ళ పేర్లే చెప్పండి, కానీ నీకు తెలుసు వారు ఎవరో. వాళ్ళు అడుగు, ఒక్క పైసా అయినా సరే నాయకులు కానీ అధికారులు కానీ ఇచ్చారా అని చెప్పి వారిని అడిగారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపడుతున్నాను. జేఎల్టీవీ న్యూస్ ఎఫెక్ట్కు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం కదిలింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాజ్యమేలుతున్న వైద్య సిబ్బంది నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారింది. 2 రోజుల కిందట ప్రసవం కోసం ఓ గర్భిణి పీహెచ్సీకి వచ్చింది. అయితే సరైన వైద్యం అందక ఆ మహిళ ప్రసవం అనంతరం పసికందు మృతి చెందింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ అసువులు బాసిల్లిందని ఆవేదనతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ఈ సంఘటనపై జేఎల్టీవీ న్యూస్ ప్రసారం చేసిన కథనంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్పందించారు. పీహెచ్సీకి వచ్చి దర్యాప్తు చేశారు. తదుపరి చర్యల కోసం
నివేదికను కలెక్టర్కు అందజేశామని ఆయన చెప్పారు. ఈ మధ్యన అంటే నైట్ కేసెస్ ఏమో అవ్వలేదు సార్ పెద్దగా. ఈ టైంలో రాలేదు. నైట్ డ్యూటీ ఇప్పుడు నువ్వే చేస్తావు. 24 hours పిహెచ్సి అయినప్పుడు కూడా ఒక సింగిల్ మెడికల్ ఆఫీసర్ వెళ్ళాలండి. అయితే ఇక్కడ మనకి నైట్ అంటే మార్నింగ్ ఒక స్టాఫ్ నర్స్ ఉంటున్నారు, నైట్ ఒక స్టాఫ్ నర్స్ ఉంటున్నారు. అది షిఫ్ట్ డ్యూటీలు వాళ్ళు చేసుకోవడం అన్నీ మంచిగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి నైట్లో వీళ్ళు అంటే డేలో 1 గంటకే మనకి కేసు వచ్చింది. అది కేసు వచ్చింది హెచ్వి చూసారు, అంత మంచిగానే ఉంది. డెలివరీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని వాళ్ళ అసెస్మెంట్, అది కూడా కరెక్టే, దాంట్లో ఏమీ లోపం లేదు. అయితే ఇక్కడ ఉన్నది ప్రాబ్లం ఏంటంటే బేబీ షిఫ్ట్లో ఉన్నటువంటి సిస్టర్ కూడా మంచిగానే చేశారు. అయితే ఇప్పుడు మనకి బేబీ అంటే డెలివరీ అయిన తర్వాత కూడా బేబీకి క్రై లేదు. ఇప్పుడు జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే బేబీ డెలివరీ అయిన వెంటనే మనకి బేబీ క్రై ఉంటుంది. క్రై అంటే ఏడుపు ఉంటుంది. ఆ ఏడుపు అన్నది మనకి లేనప్పుడు బేబీ డెలివరీ తాలూకా ఇబ్బంది అన్నది దానికి దీనికి సంబంధం లేదు. బేబీ మొదట్లోనే మరి గర్భంలోనే బేబీ చనిపోయి ఉన్నదా లేదు అనుకుంటే మరి ఇది డెలివరీ టైంలో ఉమ్మినీరు తాగిందా అన్నది మన వాళ్ళు చెప్తున్నారు. ఉమ్మినీరు తాగి ఇబ్బంది అయింది, ఆయాసపడి ఇబ్బందిగా ఉంటే వెంటనే వాళ్ళు పంపించారండి. అది అమ్నియాటిక్ ఫ్లూయిడ్ యామినేషన్, ఉమ్మినీరు మింగడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. అది వెంటనే వాళ్ళు రిఫర్ చేయడం కూడా మంచిగానే రిఫర్ చేయడం జరిగింది. అయితే దాని మీద బేబీ మదర్ కూడా ఇప్పుడు ఎనిమిక్గా ఉన్నారని చెప్పారు కాబట్టి అసలు ఒరిజినల్గానే ఎనిమిక్గా ఉన్నదా లేదంటే అట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ ఇప్పుడు పీపీహెచ్ అది ఏమి లేదనే చెప్తున్నారు. అక్కడ కూడా ఎంక్వైరీలు కూడా పీపీహెచ్ ఏం కాదనే చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడాను అక్కడ మదర్ కూడా అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కాబట్టి ఆ డాక్టర్లతో కూడా మాట్లాడి అక్కడ బ్లడ్ అది కూడా మనం అరేంజ్ చేయడం జరుగుతుందండి. దానికి మదరు 100% సేఫ్గా ఉంటారు, దానికి మనం ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి కండిషన్లోని మనం 24 hours పిహెచ్సికి 2 మెడికల్ ఆఫీసర్ ఉండే విధంగా నేను నెక్స్ట్ చర్యలు తీసుకొని మనం ఫుల్ఫిల్ చేద్దాం. ఈరోజు మొన్న 26వ తారీఖు తేదీన జరిగిన సంఘటన నిమిత్తమై నిన్న వీడియోలో వచ్చిన తల్లిదండ్రుల ఆవేదన గురించి మన ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ధర్నా చేయడం వల్ల ఇది మన శాసనసభ్యులు ప్రభుత్వ దాడిశెట్టి రాజా గారు వారికి తెలియపరిచి వారు ఈ విషయంపై సంబంధించి దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు డిఎంహెచ్ఓ గారిని మన హాస్పిటల్ సందర్శించేలాగా దాని గురించి అన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి మన రాజన్న ఆదేశాల మేరకు ఈరోజు మన హాస్పిటల్ సందర్శించారు డిఎంహెచ్ఓ గారు. అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ నిమిత్తం స్టాఫ్ నర్సులు కూడా కొరత గురించి అలాగే డాక్టర్స్ గురించి 24 hours డాక్టర్స్ ఉండేలా కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మన జిల్లా మెడికల్ ఆఫీసర్ వారు మనకి కోటనందూరు హాస్పిటల్కి హామీ ఇచ్చారు. అందువల్ల ఇది మన రాజన్న ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన అరాచకారాలను ఇలాంటివన్నీ కూడా మనం సహించకూడదు అని చెప్పి మన రాజా గారు ప్రభుత్వ విధానాన్ని, ప్రభుత్వ హాస్పిటల్ని, ప్రభుత్వాన్ని మనం అందరం కూడా హాస్పిటల్ నిమిత్తం ఎవరికి కూడా హాని జరగకూడదని ఈరోజు మన డిఎంహెచ్ఓ గారిని సందర్శించడం జరిగింది. అందువల్ల మన హాస్పిటల్కి పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పి మన డిఎంహెచ్ఓ మాట ఇచ్చారు. అలాగే మన రాజన్నకు కూడా ధన్యవాదాలు. ప్రతి నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయాలన్న అజెండాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బృహత్తర యజ్ఞాన్ని చేపట్టారని రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. రాజమహేంద్ర నగరంలో 4 రోజులుగా జరుగుతున్న జగనన్న వైఎస్ఆర్ కాలనీల శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరైన శివరామ సుబ్రహ్మణ్యం బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం నవరత్నాలను అమలు చేస్తుందన్నారు. ఇల్లు స్థలమే కాకుండా ఇల్లు కూడా కట్టించే కార్యక్రమానికి మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు ధర్మాన కృష్ణదాస్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. వీరికి 2021 సంవత్సరంలోనే గృహప్రవేశాలు కూడా చేసుకునే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మేము ఒక్కటే చెప్తున్నాం, ఇక్కడ 250 ఎకరాలు సేకరించి
12,000 మందికి ఇక్కడ కుటుంబాలు నివసించే విధంగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, కమ్యూనిటీ హాల్స్, అంతేకాకుండా ఆట స్థలాలు, పార్క్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇది రాష్ట్రం మొత్తం మీద రాజమహేంద్రవరానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఆలోచించి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకి వాళ్ళకి న్యాయం జరగాలి, వారికి అన్యాయం జరగకూడదని చెప్పి అర్హులైన ప్రతి పేదవారిని గుర్తించి వారిని ఎంపిక చేసి వారి స్థలానికి తీసుకొచ్చి వారికే స్థలం మీ ప్లాట్ ఇక్కడ ఉందని చూపించి వారి చేతికి పట్టా ఇప్పించే కార్యక్రమం దేశ చరిత్రలో ఎప్పుడు జరిగి ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ నేను కానీ మా ప్రీతమ మాజీ శాసనసభ్యులు రావు సూర్యప్రకాశ్రావు కానీ మా పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు కానీ ఇంకా అనేక మంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ ఇళ్ల పంపిణీ పండుగలో మేము కూడా ఒక కార్యకర్తగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం, ఆనందంగా ఉన్నాం. ఇవాళ ఇక్కడ పట్టా తీసుకున్న ప్రతి వ్యక్తి కుటుంబంలో మహిళ వారి మొహంలో చిరునవ్వు చూస్తుంటే వారి జీవితంలో ఎంతో సాధించాం అన్నంత ఆనందంగా వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా మేము వాళ్ళు గమనిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు, లేకపోతే ఈ సోక్కాల్ తెలుగుదేశం చోటా నాయకులారా, మీరు గతంలో ఏ రకమైన పొరపాట్లు చేసి ఏ రకంగా మీరు దాచుకున్నారో అందరికీ తెలుసు. రాజమహేంద్రవరంలో తగుదినమ్మా అని చెప్పి వాళ్ళ పత్రికా సమావేశాలు పెట్టి విలేకరులను ముందు పెట్టుకుని ఈ ఇళ్ల పట్టాల పండుగని చెడగొట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే, మీకేమన్నా నీతి నిజాయితీగా ఆలోచించే మనసుంటే ఒక్కసారి వెలుగుబంద గ్రామం వచ్చి ఇక్కడ ఇస్తున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చూసి ఇక్కడ మహిళల మొహంలో వస్తున్న ఆనందాన్ని చూసి అప్పుడు మీరు మాట్లాడండి. ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలకి చేష్టలకి ఎక్కడ స్పందన లేదు. ఇవాళ మేము ధైర్యంగా కాళ్ళు ఎత్తుకుని గర్వంగా చెప్తున్నాం. ఇవాళ రాజమండ్రిలో అర్హులైన పేదవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తాం, ఇళ్ళు కట్టించి కూడా తీరుతాం. అంతే తప్ప మీరు మాట్లాడే మాటలకి ఇక్కడ ఎవరు భయపడి బెదిరిపోయేది లేదు. మీరు ప్రజలను దప్పుతో పట్టిస్తున్నారు, మిమ్మల్ని ప్రజలు చీకొడుతున్నారు. లాస్ట్ మాట ఒకటే చెప్తున్నాను, మీకు ఎందుకు ఓటు వేసావురా భగవంతుడా అని చెప్పి రాజమండ్రి నియోజకవర్గం, రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇవాళ బాధపడుతున్నారు. ఆ బాధని గమనించండి. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, ప్రజలు ఏం ఆశిస్తున్నారో, ప్రజలకు ఏం అందుతున్నాయో మీరు గమనించి మాట్లాడితే గౌరవంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న వైఎస్ఆర్ కాలనీల పంపిణీ జాతరను తలపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో శాసనసభ్యుల చేతుల మీదుగా పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తూ పట్టాల పంపిణీ, గృహ సముదాయాల శంకుస్థాపన వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గోకవరం మండలంలో పర్యటించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆయా గ్రామాల్లో నిరుపేదలకు ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాలనీలకు శంకుస్థాపన చేసిన ఆయన అర్హత కలిగిన వారందరికీ సొంతిళ్లు కట్టి ఇస్తామన్నారు. పట్టాల పంపిణీ పండుగ వాతావరణం ఇళ్ల పట్టాలు మంజూరైతే అందులో ఈవేళ 31 మనం ఇచ్చుకుంటా ఉన్నాం. మిగిలిన రాదండి. కానీ ఇక్కడ మనకి స్థలం సేకరణ అనేటువంటిది చూసి వేరే చోట పంపుతున్నారు, కానీ వేరే చోట పంపే ప్రసక్తి మాత్రం లేదు. ఒక ఊర్లో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలని వేరే ఊరికి ఇవ్వడానికి మాత్రం మనం ఒప్పుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ 4 రోజులు లేట్ అయినా ఈ గ్రామంలోనే వీటికి ఏమైతే ఇళ్ల పట్టాలు ఇస్తున్నామో అక్కడ దరిచేసి ₹1, ₹4 ఎక్కువైనా, డబ్బులు ఎక్కువైనా సరే ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. మన మనోభావాలకి గౌరవించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో మన స్థలం అందుబాటులో లేక ఇవ్వలేకపోతా ఉన్నాం. ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ లో వాళ్ళకి ఇళ్ల స్థలం మంజూరు అవుతుంది. కానీ మన ఊర్లో ఇచ్చుకునేలాగా చేసుకుందాం. ఏమా ఎన్నైనా పెట్టుకోండి, ఎన్ని ఇళ్ల పట్టాలైనా సరే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నైనా పెట్టుకోమన్నా మనీ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి 90 రోజులు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చేటటువంటి సదుపాయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏర్పాటు చేశారు. కాబట్టి ఎవరో కూడా తొందరపడక్కర్లేదు. ఎవరైనా పేరు రానటువంటి వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మరి ప్రత్యేకించి 96 ఇళ్ల స్థలాలు ఇక్కడ 96కి 69 ఇవ్వడం జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ చిన్న కారణాల వల్ల మీ పేరు మీద కరెంటు బిల్లు ఉండడమో లేదా ఏదో ఇంకో రకంగా మీకు టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా రాకపోతే కనుక పెద్ద అధికారులతో, మండల అధికారులతో మాట్లాడి మీకు కంపల్సరీ ఇళ్ల స్థలం వచ్చే మార్గాన్ని నేను చూస్తాను. ఖచ్చితంగా ఎంతమంది అయినా పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికైనా ఇద్దాం, అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇద్దామని చెప్పేసి అన్నారు.
ఏదైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటే ఖచ్చితంగా ఇంకా ఆపాయి పాలితే మనం సర్దుబాటు చేద్దాం. కానీ ఆ గవర్నమెంట్ ద్వారా వచ్చిన తృప్తి వేరే వాళ్ళకి ఏమండి మామూలుగా ఏమైనా రాకపోతే అది మనం చూద్దాం, ఎంఆర్ఓ గారు వాళ్ళతో మాట్లాడి చేసేయచ్చు. కానీ అధికారికంగా వచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలం వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యి ఏదో హౌసింగ్ అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్ ద్వారా వస్తే అదొక ఆనందం. అలా వచ్చేలా చూద్దాం. 100 రూపాయలు ఏదైనా లేకపోయినా ఇలాంటి మిగిలిన కంపల్సరీ ఇలాంటి వాళ్ళందరికీ అభివృద్ధి వాళ్ళందరికీ ఇస్తాం. అంటే ఈ కరెంట్ లైన్ గురించి మీరు కంప్లైంట్ చేశారా, చెప్పారా? ఏ గారు వచ్చారా? ఈ కోరుకొండ ఐడితో మాట్లాడతాం. ఇమీడియట్ తీసి మాకు చూద్దాం. స్టార్ట్ చేసేటప్పుడు తీసేద్దాం. అర్జెంట్ ఏం కదా ఇప్పుడు మీరు రేపు మీరేమైనా శంకుస్థాపన చేస్తారా? హౌసింగ్ స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేస్తే తీసుకుపడతాం. పెద్ద విషయం ఎలైన్మెంట్ ఎక్కడ మారుతారు చూడండి. ఇటువైపు మారితే బాగుంటుందో, ఇబ్బంది లేకుండా. ఇది మార్పులు ఏ రకంగా ఎటువైపుకి మారుతారో చూడమంటున్నాను. రకంగా చేయించండి ఏమ్మా. మీరు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్తాలు వస్తాయమ్మా. అర్హులు కాకపోయినా సరే కొంచెం అటు ఇటుగా ఇప్పుడు మా పార్వతీ లాంటి వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే అది సర్దుబాటు చేసి చక్కదిద్ది మీకు ఇళ్తాలు ఇచ్చి ఏర్పాటు చేద్దాం. ఏంటండి అందరికీ నమస్కారం. విశాఖ జిల్లా నర్సీపట్నం బాక్సింగ్ వీరులు మెరుపు తీగలు అనిపించుకుంటున్నారు. నిజామ్స్ అకాడమీ ద్వారా బాక్సింగ్లో సుశిక్షితులైన వీరు పోటీ ఏదైనా సత్తా చాటుతూ పథకాల పంట పండిస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన రాష్ట్ర స్థాయి థాయ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కండబలం చూపించి విజయ దుదుంబి మోగించారు. బాయ్స్ అండర్-17 విభాగంలో హర్షవర్ధన్, అండర్-17 మహిళల విభాగంలో కె కృష్ణవేణి గోల్డ్ మెడల్ సాధించగా బొంతు మౌలిక అండర్-15 బాలికల విభాగంలో బంగారు పథకం సాధించింది. ఇక అండర్-14 బాలికల విభాగంలో బొమ్మల రాజేశ్వరి సిల్వర్ మెడల్ సాధించారు. వీరందరూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పథకాల విజేతలను అభినందించిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అకాడమీ చైర్మన్ వెలగా నారాయణరావు కోరిక మేరకు బాక్సింగ్ రింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రత్నకుమారి, కోచ్ జగన్నాథం కూడా పాల్గొన్నారు. వీడియో చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ తరపుని పాల్గొనడానికి మన నర్సీపట్నం నేంజాస్ అకాడమీ పిల్లలు పాల్గొన్నారు. అందులో 3 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ వచ్చింది. ఈ సందర్భంగా మన నర్సీపట్నం శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు మన పిల్లల్ని అభినందించి భవిష్యత్తులో మరిన్ని పథకాలు రావాలని ఆయన తెలియజేశారు. మన నర్సీపట్నానికి గర్వకారణంగా ఉండాలని అన్నారు. అయితే నేంజాస్ అకాడమీ తరపుని ఆయన్ని బాక్సింగ్ రింగ్ ఇమ్మని కోరిన తక్షణమే ఆయన స్పందించి దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి వెంటనే బాక్సింగ్ రింగ్ ఏర్పాటు చేసినందుకు మా నేంజాస్ అకాడమీ తరపున ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. అలాగే
మన కేవీసీ సెంటర్కి ఏదైనా స్థలాన్ని కేటాయించాల్సిందిగా కోరుచున్నాం. సుమారు నర్సీపట్నం నుండి అనేక వందల మంది ఈ బాక్సింగ్ నేర్చుకుని ఎన్నో ఉద్యోగాలు పొందారు. అంతేకాదు అనేక కాలేజీల్లో సీటు కూడా పొందారు. ఆరోగ్యంతో పాటు అనేక రకాల అవకాశాలు కూడా కల్పించుకుంటున్నారు. కాబట్టి ఈ రైతు అభ్యున్నతికే కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని, అయితే విపక్షాలు తన రాజకీయ స్వప్రయోజనాల కోసం సాగు చట్టాలపై దుష్ప్రచారం చేస్తుందని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. అన్నదాతల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఈ చట్టాలను తీసుకువచ్చామంటున్న కమలనాథులు విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతుంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడే అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. విశాఖ జిల్లా పాడేరులో బీజేపీ నాయకులు రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన సాగు చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలు వివరించే కరపత్రాలను అందజేశారు. అభివృద్ధి ఆలంబనంగా అనకాపల్లి నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రెడ్డికి ప్రతిపక్షాలు అవినీతి మరక అంటించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. 105 ఎకరాల వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో 50 ఎకరాల్లో వైద్య కళాశాల, మల్టీ స్పెషాలిటీ వైద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కే దక్కుతుందని టౌన్ వైకాపా అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, మండల అధ్యక్షులు గొర్లి సూరిబాబు పేర్కొన్నారు. పార్టీ నేతలు జాజుల రమేష్, భీశెట్టి జగన్, కొణతాల మురళీకృష్ణ, శివలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన మందపాటి జానకి రామరాజు, గొర్లి సూరిబాబు టీడీపీ ఆరోపణలపై మండిపడ్డారు. కొన్ని ఆరోపణలు చేశారు. గుడివాడ అమర్నాథ్ గారు అవినీతి పరుడని, దందాలు చేస్తున్నామనేసి. మా శాసనసభ్యుడు ఎక్కడైనా క్వారీల దగ్గర కానీ, క్రషర్ల దగ్గర కానీ, ఇతరితర ఎక్కడైనా కానీ అవినీతి చేసినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్లో గుండె గీయించుకొని మీ దగ్గర తలదించుకొని వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సవాల్ని మీరు స్వీకరిస్తారని అడుగుతున్నాను. ఎందు గురించి అంటే ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారి కుటుంబం ఆ రోజు 1960 నుంచి 2025 వరకు ఈరోజు గుడివాడ అప్పన్న కానివ్వండి, గుడివాడ గురునాథరావు గారు కానివ్వండి, ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు కానివ్వండి, ఈరోజు ఒకే ఇంటి అడ్రస్తో ఉండి కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. ఆ రాజకీయ కుటుంబానికి ఎటువంటి వ్యాపారాలు కానీ ఇతర లావాదేవీలు లేవు. ఈరోజు అనకాపల్లి ప్రాంత అభివృద్ధికి అనేక వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన చరిత్ర ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారికి ఉంది. ఈరోజు అనకాపల్లిలో ఒక 500 కోట్లతో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, రేబాక్లో 49 కోట్ల రూపాయలతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానివ్వండి, ఈరోజు కోనరోన్ రోడ్డుకి 32 కోట్ల రూపాయలు కానివ్వండి, ఇలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు 82 కోట్ల రూపాయలతో అనకాపల్లికి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు అనకాపల్లి ప్రజలకి సుమారు 100 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి నాయకుడు ఈరోజు అమర్నాథ్ గారు. అటువంటి వ్యక్తి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా లేనిపోయిన ఆరోపణలు కానీ చేస్తే కబడ్డాలు వైసీపీ శ్రేణి నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటారు. నేను ఇచ్చిన సవాల్కి మీరు స్వీకరిస్తే చెప్పండి. నేను మా నాయకుడు అవినీతి పడని కానీ మీరు నిరూపిస్తే నేను 4 రోజులు జంక్షన్లో ఉంటాను. దయచేసి మీరే డేట్ చెప్పండి మీ ద్వారా కోరుకుంటున్నాను. వాళ్ళు గుడివాడ గురునాథరావు గారు వాళ్ళ కుటుంబం ఏ పార్టీకైనా సరే ఆస్తి తప్ప అప్పు కాదన్న విషయాన్ని అన్ని పార్టీలకు తెలుసు. మరి అదే దిశతో మరి గతంలో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మరి గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినప్పుడు కూడా మరి గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వాన్ని ఈ పార్టీలో వైసీపీ పార్టీని ప్రాంతంలో బలోపేతం చేయడం లక్ష్యంగా మరి అనేక ఉద్యమాలు, బాక్సైడ్ ఉద్యమం కానివ్వండి, అదేవిధంగా మీరు చేస్తున్న అక్రమాలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అక్రమాల కింద పోరాట వైన్యాన్ని ఈ ప్రాంత ప్రజానికానికి తెలుసు. మీరు విశాఖ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరితో పాటుగా మెన్నైన మంచి శాసనసభ్యుడిగా మన గుడివాడ అమర్నాథ్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆదరాభిమానాలు, మంత్రి విజయసాయి రెడ్డి గారి తాలూకా ఆదరాభిమానాలు పొంది ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్న వేళ మరి గుడివాడ గురునాథరావు గారు తనయుడైన గుడివాడ అమర్నాథ్ గారి పట్ల మీరు అసత్య ప్రచారాలు చేస్తే రానున్న కాలంలో తిప్పుకోవడానికి మరి మీ తాలూకా విధానాలు మార్చుకోకపోతే ఎటువంటి ప్రతిఘటన చేయడానికైనా వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కరోనా నేర్పిన పాఠాలే ఇతివృత్తంగా వెండితెరకెక్కుతున్న వలస చిత్రం పోస్టర్ ఆవిష్కరణ గాజువాకలో అట్టహాసంగా జరిగింది. లాక్డౌన్ సమయంలో ఎక్కడి వారు అక్కడే ఇరుక్కుపోయి సొంతూళ్లను వెతుక్కుంటూ 1000 కిలోమీటర్లు నడక ప్రయాణం సాగించారు. ఇదే కథాంశంగా వలస కళాకార్ ప్రొడక్షన్లో శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్పై సునీల్ కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జనవరి 1న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలో గాజువాకలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత తిప్పల దేవన్ రెడ్డి చిత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గంగులూరి రోజా, భూపతి రాజున, సుజాత, త్రిమూర్తులు, నాయుడు, శారద, పాము శాస్త్రి, రాజా, ఏపీఎం బాబాయి తదితరులు పాల్గొన్నారు. 20 lakhs అయిపోయినా మిగతా 30 lakhs తీసుకున్నటువంటి సునీల్ కుమార్ రెడ్డి గారి దర్శకత్వంలో మరి వస్తున్నటువంటి వలస చిత్రం మరి జనవరి 1వ తారీఖున విడుదలవుతుంది. సో మరొకసారి ప్రతి భారతీయుడు ఈ యొక్క చిత్రాన్ని రెస్పాన్సిబిలిటీగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన గాజువాక తరపు నుంచి మన దేవన్ రెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క సినిమాకి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వలస కార్మికులు ఎవరైతే ఈ వాళ్ళ గమ్యం వాళ్ళ ఊరు చేరుకోవడానికి పడినటువంటి కష్టం ఎవరైతే బాధపడ్డారో వాళ్ళకి మరి చాలా తక్కువ మంది విలేకరులు కానీ కొంతమంది పోలీసు వారికి కానీ ఇంకా అందరూ లాక్డౌన్ ఎవరు బయటికి వెళ్ళాలని కాదు. ఈ యొక్క కొంతమంది వీడియోస్లో వాళ్ళు ఆ టైంలో మనం చూసాం. మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎవరైతే నడుచుకుంటూ వెళ్ళినటువంటి సంఘటనలు కొన్ని అయితే మన సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇవన్నీ కూడా నీట్గా ఒక మంచి కథ రూపంలో పెట్టి మరి ఆ కథని బ్రహ్మాండంగా సినిమాగా తీసి ప్రజలందరికీ చూడడానికి మరి అంత పడినటువంటి కష్టం అంత వాళ్ళ బాధగా నేను చూడడానికి ఈ వలసన మూవీ తీసినటువంటి వాళ్ళందరూ కూడా మనం కూడా ప్రజలందరూ కూడా ఇటువంటి వాళ్ళని అందరూ ఎంకరేజ్ చేయాలి. ఎంతో చిన్న సంస్థ ఇది. మరి ఎంత మంచి వాళ్ళు ఆలోచించి ఎంతో తెగించి తీసినటువంటి సినిమా. దీన్ని ప్రేక్షకులందరూ కూడా ఆదరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. న్యూ ఇయర్ వేడుకల్లో తప్పటడుగులు వేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పెదగంట్యాడ న్యూపోర్ట్ సిఐ పైడపు నాయుడు హెచ్చరించారు. మరో 2 రోజుల్లో న్యూ ఇయర్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఉర్రూతలూగే యువత తప్పతాగి రోడ్లపై చక్కర్లు కొడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించిన సిఐ ఇదే సమయంలో బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు నిర్దేశించిన సమయానికి మూసివేయాలని సూచించారు. డిసెంబర్ రాత్రి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి నిఘా ఉంచుతున్నామని సిఐ చెప్పారు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేసరికి ప్రజలందరూ కూడా కేరింతలు కొట్టడం, గెంతులు వేయడం కానీ జరుగుతుంది. ఇప్పటికే కోవిడ్ 2వ స్టేజ్లో తీవ్రతను గుర్తించడం జరిగింది. అందువల్ల ప్రజలందరూ కూడా నేను ముఖ్యంగా విన్నవించేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో గుంపులుగా చేరడం కానీ, టైం మితిమీరిన సంతోషానికి పోయి కష్టాలు తెచ్చుకోవడం కానీ ఏం చేయొద్దు. అదేవిధంగా బార్ షాపులు కానీ, వైన్ షాపులు కానీ గవర్నమెంట్ ఏ టైం అయితే అనుమతించిందో ఆ టైం మాత్రమే క్లోజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైలేషన్ కానీ జరిగినట్లయితే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేస్తాం. అదేవిధంగా మందు బాబులు కూడా తాగేసి ఇంట్లో పడుకుంటే పర్వాలేదు తప్ప వీధిలోని బైకుల మీద ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ, లేకపోతే వీధిలో తిరుగుతున్న అమ్మాయిలని కామెంట్ చేయడం కానీ ఏమైనా జరిగినట్లయితే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేస్తాం. ముఖ్యంగా మన నూతన సంవత్సరానికి సంబంధించి పెదగంట్యాడ జంక్షన్, సమతనార్ జంక్షన్, ఫైర్ స్టేషన్ జంక్షన్లో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు మార్నింగ్ కూడా యారాడ్ బీచ్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఈ ప్రజలు ఎవరైనా సరే నిబంధనలకు ఉల్లంఘించి అతిక్రమించినట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. రైతు సమస్యపై పోరుబాట పట్టిన తెలుగు తమ్ముళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్పై సమరభేరి మోగిస్తుంది. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసిన జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తూర్పారబడుతూ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కథం తొక్కారు. ఇందులో భాగంగా పి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. అన్నదాతలు పుట్టెడు కష్టాల్లో ఉన్నప్పటికీ జగన్ మాత్రం ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపించిన టీడీపీ నేతలు ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా కనీసం నష్టపరిహారం అంచనా లేదు, రైతులకు నష్టపరిహారం లేదు. గత ప్రభుత్వాలు ఉండగా
తుఫాను కానీ గోదావరి కానీ వచ్చిన వెంటనే లంక గ్రామాలు కానీ మెట్టమూరులో కానీ అధికారులు వచ్చి పట్టణంలో నచ్చలు వేసి వెంటనే 45 గంటలు పరిహారం ఇచ్చేవారు. సుమారుగా 2 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా నష్టపరిహారం లేదు, రైతులు ఏమి లేదు, ఒక విత్తనం లేదు. ఇటువంటి అస్పష్టమైన తెలుగుదేశం పార్టీ ఆదేశాలు తెలుగుదేశం పార్టీ రైతులకి సంఘీభావంగా ఉద్యమాన్ని చేపట్టింది. రైతులకి న్యాయం చేయడం వరకు కూడా, రైతులకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. రైతులకి న్యాయం చేసేదాకా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అసమర్థ ప్రభుత్వం గాజువాక సింధియా ప్రాంతంలో మతిస్థిమితం లేని వ్యక్తి కలకలం రేపాడు. సింధియా కూడలి సమీపంలో 2 రోజులుగా ఓ వ్యక్తి చెట్లు ఎక్కి కూర్చున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలపడంతో రంగప్రవేశం చేశారు. చెట్టుపై నుంచి ఆ వ్యక్తిని కిందకు దించిన పోలీసులు పూర్తి వివరాలు సేకరణ చేస్తున్నారు. అది కాదు అది కాదు కొట్టొద్దు, చెప్పండి. ఇలాగ వచ్చండి, సైడ్కి వచ్చండి. ఏఎస్సీ గారు ఏరి ఏఎస్సీని పిలండి బాబు, చాలు. సంక్రాంతి రానే వస్తుంది. 3 రోజుల పర్వదినాల సందర్భంగా పిండి వంటకాలు గుమగుమలాడిస్తాయి. ఇందుకు సంబంధించిన సరుకులు కొనుగోలుకు వచ్చే మార్కెట్లు కిక్కిరిసిపోతుంటాయి. విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్ అంటే జనసందోహమే. అందుచేతనే ముందస్తు చర్యలు చేపట్టిన ట్రాఫిక్ సిఐ సిహెచ్ ప్రసాద్ తోపుడు బళ్ల వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తీసుకుంటున్న విధి విధానాలను వివరించిన ఆయన ఆ దిశగా తోపుడు బళ్ల వ్యాపారులు నిబంధనలు పాటించాలని సూచించారు. హైవే మీద 6 లైన్స్ ఉంటాయి అనుకో, అక్కడ మా కానిస్టేబుల్లో మా ఎస్ఐనో నేను నిలబడి అర్రే నువ్వు కొంచెం స్పీడ్ తెమ్మరా, అర్రే నువ్వు ఇటు పక్కకి వెళ్ళు అని అంటే ఎవడ వింటాడా. 6 లైన్స్ మీద 6 లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ నా యొక్క ప్రెజెన్స్ అంటే నేను అక్కడ ఉండాల్సిన అవసరమో లేదంటే మా స్టాఫ్ అక్కడ ఉండాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఉండదండి. ఎవరి రూట్లో వెళ్ళిపోతుంది, ఎవరి రూట్లో వెళ్ళిపోతుంది. ఎందుకు 6 లైన్లు ఉంటాయి. 3 లైన్లో ఒక లైన్లో హెవీ వెహికల్స్ వెళ్తాయి, ఒక దీనిలోనే వచ్చి సూపర్ ఫాస్ట్ వెహికల్స్ స్పీడ్ వెహికల్స్ వెళ్తాయి, ఇంకో దానిలో ఇంకా చిన్న మోటార్ సైకిల్ లాంటివి వెళ్తాయి. అది అందరికీ తెలిసిన విషయమే. 3 లైన్లో 3 వెళ్ళిపోతుంటారు. ఎవరికి ఎవరి మీద ఇది నా చేతిలో ఉంది, నేను నచ్చినట్టు నేను విసురుతాను అంటే చట్టం ఒప్పుకోదు. నువ్వు విసిరి కొట్టావు కాబట్టి వాడికి దెబ్బ తగిలింది కాబట్టి వీడి మీద కేసు కట్టాను రా అని చెప్పేసి కేసు కట్టారు. డౌటా కదా? అంటే మీ దగ్గర ఉన్న బళ్ళు మీ దగ్గర బాగానే ఉన్నాయండి, హ్యాపీగా ఉండండి, చేసుకోండి. బట్ పక్కన వాడికి ఇది చేస్తే నేను కూడా కేసులు కడతాను అంట. అంటే ఒకటి కేసు కట్టడం అంటే తక్కువతోనే ఉండకపోవచ్చు. ఒక రోజంతా 2 రోజులు 3 రోజులు వదిలేస్తే ఈ సరుకు పాడైపోతుంది. ఒక రోజు బేరాలు పోతే ఎంత ఇబ్బందో తెలుసు. ఒక రోజు 2 రోజులు స్టేషన్లో పెట్టి ఉంచేసినట్లయితే మీరు ఇబ్బంది పడతారు. మీరు ఎంత బాధపడతారు సాయంత్రం వరకు ఉండడం వల్ల అని అది గుర్తుపెట్టుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతు భరోసా పీఎం కిసాన్ 3వ విడత నిధులు జమ చేసిన ముఖ్యమంత్రి. నివర్ తుఫానుకు దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ అకౌంట్లో వేసిన జగన్. తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న వైఎస్ఆర్ కాలనీ శంకుస్థాపనలు. ఈ పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామన్న శివరామ సుబ్రహ్మణ్యం. సాగు చట్టాలపై బీజేపీ అవగాహన సదస్సులు. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్న కమలనాథులు.
జేఎల్టీవీ న్యూస్ ఎఫెక్ట్ కోటనందూరు PH పనితీరుపై DM&HO దర్యాప్తు. తునిలో జరిగిన థాయ్ బాక్సింగ్ పోటీల్లో పథకాలు పండించిన నర్సీపట్నం వాసులు, విజేతలను అభినందించిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఇవి నాటి JLTV వార్తలు. తిరిగి ప్రసారమయ్యే JLTVలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.